ఒకరోజు అక్బర్, బీర్బల్ తోటలో విహరిస్తుంటే ఒక బీద బ్రాహ్మడు ఎదురుపడ్డాడు. అతను అక్బర్ మహారాజును చూసి ఇలా మొరపెట్టుకున్నాడు. మహారాజా, నేను మా కుమార్తెకి పెళ్లి చేయాలనుకుంటున్నాను. పెళ్లికి ఊరి జనాలందరిని పిలిచి, భోజనం పెట్టి, మా అమ్మాయికి నగలు పట్టువస్త్రాలు పెట్టి, ఘనంగా సాగనంపాలన్నది నా కోరిక. దీనికి నాకు 1000 వరహాలు కావాలి. సంపాదించే మార్గం చెప్పండి అన్నాడు. అక్బర్ మహారాజు ఆశ్చర్యపోయాడు. నిన్ను చూస్తే చాలా బీదవాడిలా ఉన్నావు. నీ తాహతకు తగ్గట్టు పెళ్లి చేయవచ్చు కదా. ఇంత ఘనంగా చేయాల్సిన అవసరం ఏముంది అని అడిగాడు. నాకున్నది ఒకటే బిడ్డ, ఇది నా జీవిత ఆశయం. సొమ్ము సంపాదించే మార్గం చెప్పండి మహారాజా అని బ్రాహ్మడు జవాబు చెప్పాడు. అక్బర్కి బ్రాహ్మడు ఇలా తాహతుకి మించి పెళ్లి చేయడం నచ్చలేదు. అతనికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. తోట మధ్యలో ఒక చెరువు ఉంది. రాత్రంతా ఆ చెరువులో నిండా మునిగి నుంచుంటే నీకు 1000 వరహాలు ఇస్తాను అని షరతు పెట్టాడు. ఇప్పటిదాకా పక్కన నిశ్శబ్దంగా నిలబడి మాటలు వింటున్న బీర్బల్ ఆశ్చర్యపోయాడు. మహారాజా, ఈ చలిలో బ్రాహ్మడు రాత్రంతా నీళ్లల్లో నిలుచుంటే ప్రాణాలు పోగొట్టుకుంటాడేమో అని అన్నాడు. దానికి బ్రాహ్మడు, పరవాలేదు స్వామీ, నేను నుంచుంటాను. నాకు 1000 వరహాలు సంపాదించడానికి వేరే మార్గాలు ఏమీ లేవు అని బదులు చెప్పాడు. రాత్రి అక్బర్ భటుల పర్యవేక్షణలో బ్రాహ్మడు చెరువులో మెడదాకా మునిగి నుంచున్నాడు. తెల్లవారగానే అక్బర్, బీర్బల్ ఉత్సుకతతో చెరువు దగ్గరికి వచ్చారు. భటులు బ్రాహ్మడిని నీటిలోంచి బయటికి లాగేరు. బీర్బల్కి చాలా ఆశ్చర్యం చెందింది. వృద్ధ బ్రాహ్మడా, ఇంత చలిలో రాత్రంతా ఎలా నీటిలో నిలబడ్డావు అని అడిగాడు. రాత్రంతా దూరంగా కోటలో వెలుగుతున్న లాంతరలని చూస్తూ వాటి వెచ్చతనం తగులుతున్నట్టు ఊహించుకుంటూ నిలబడ్డాను స్వామీ అని ఆ బ్రాహ్మడు బదులు చెప్పాడు. ఇది విన్న అక్బర్కి కోపం వచ్చింది. అయితే నువ్వు మన షరతును ఉల్లంఘించావు. మా కోటలోంచి వస్తున్న వేడిని ఆనందిస్తూ నిలుచున్నావు. మన షరతును నేను రద్దు చేస్తున్నాను అన్నాడు. ఆశాభంగమైన బ్రాహ్మడు ఏమి చేయాలో తెలియక, అక్బర్ మహారాజుతో వాదించలేక, నిరాశతో వెళ్ళిపోయాడు. బీర్బల్కి ఇది చాలా అన్యాయం అనిపించింది. అక్బర్కు తెలిసేలా చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. మరునాడు అక్బర్ మహారాజుని బీర్బల్ తన ఇంటికి భోజనానికి పిలిచాడు. మహారాజా, నేను కిచడి చాలా బాగా చేస్తాను. మీరు ఇవాళ సాయంత్రం మా ఇంటికి వచ్చి రుచి చూడవలను అని ఆహ్వానించాడు. అక్బర్కు బీర్బల్ ఆహ్వానించే పద్ధతి బాగా నచ్చింది. తప్పకుండా వస్తాను అని మాటిచ్చాడు. సాయంత్రం అక్బర్ తన మంత్రులతో, భటులతో బీర్బల్ ఇంటికి వెళ్లాడు. బీర్బల్ చాలా మర్యాదగా లోపలికి తీసుకుని వెళ్లి, అక్బర్ని ఒక పీటపై కూర్చోపెట్టి, అతని ముందర పళ్ళెం మంచిని నీళ్లు సర్ది, పెరట్లో వంట చేస్తున్నాను, ఇప్పుడే కిచడి తీసుకుని వస్తాను అంటూ మాయమైపోయాడు. అక్బర్ కొంతసేపు ఓపిక పట్టాడు. కాని ఎంతసేపైనా బీర్బల్ మళ్ళీ రాలేదు. కొంచెం సేపటికి బీర్బల్ ఏమి చేస్తున్నాడు అని కోపంగా బీర్బల్ను వెతుక్కుంటూ పెరట్లోకి వెళ్లాడు. అక్కడ బీర్బల్ ఒక చెట్టు కింద నిప్పు పెట్టుకుని కూర్చున్నాడు. కాని నిప్పు మీద వంట పాత్ర ఏది లేదు. బీర్బల్ కిచడి, బీర్బల్, ఏమి చేస్తున్నావు? ఇదేనా నువ్వు మాకు చేసే మర్యాద అని అక్బర్ కోపంగా అడిగాడు. మహారాజా, కోపగించుకోకండి, నేను వంట చేస్తున్నాను అన్నాడు బీర్బల్. ఎక్కడ చేస్తున్నావు? వంట పాత్రలు ఏవి అన్నారు అక్బర్. అదుగో మహారాజా అని బీర్బల్ పైకి వెలుపెట్టి చూపించాడు. చెట్టుపైన కొమ్మకు తాడుపెట్టి ఒక కుండ వేలాడతీసి ఉంది. అక్బర్కు అరికాలి మంట నెత్తికి ఎక్కింది. అసలే ఆకలి, ఆ పైన ఇది. ఇంత దూరంగా కడితే దానికి మంట ఇలా చేరుతుంది, కిచడి ఇలా ఉడుకుతుంది అని క్రోధంగా అరిచాడు. అదేమిటి మహారాజా అలా అంటారు? నిన్న బ్రాహ్మడికి చెరువులో నుంచున్నా ఎక్కడో దూరంగా ఉన్న కోటలో వెచ్చతనం తగిలింది కదా, ఈ కుండకు కూడా అలాగే తగులుతుంది అని అమాయకంగా జవాబు చెప్పాడు బీర్బల్. వెంటనే అక్బర్ తన తప్పును గ్రహించాడు. బీర్బల్ యుక్తికి మెచ్చి వెంటనే బీరల్ను ప్రశంసించాడు. తెల్లారగానే ఆ బ్రాహ్మడికి న్యాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. బీర్బల్ అక్బర్ని, ఆయన మంత్రులని, భటులని లోపలికి తీసుకుని వెళ్లి కిచడితో పాటు పంచభక్ష్య పరవాన్నాలు వడ్డించి సత్కరించాడు. మొన్నాడు అక్బర్ ఆ బ్రాహ్మడిని కోటకు పిలిచి, క్షమాపణ అడిగి 1000 బదులు 2000 వరహాలు, పట్టు వస్త్రాలు ఇచ్చి మర్యాదగా మాట నిలబెట్టుకున్నాడు. బ్రాహ్మడు తన కోరిక మేరకు కూతురి పెళ్లి ఘనంగా చేసి ఆ అమ్మాయిని సంతోషంగా అత్తారింటికి పంపించాడు.